Hello students, this is Mohan sir. Today I am going to explain a receipts and payment account, both English and Telugu. I think you are waiting for this video. Let us start. Receipts and payment account. Receipts and payment account means already it is very familiar. Here you are going to think it is a new topic. Okay, so let us see. Receipts and payment account means it is a real account in nature. అంటే ఇది రియల్ అకౌంట్ లా ఉంటుంది. This account commences with opening balance in bank account and cash account. అంటే ఏంటంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇస్తాడు. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్లో క్యాష్ బ్యాలెన్సు, బ్యాంక్ బ్యాలెన్స్ అనే రెండు బ్యాలెన్స్లు ఇస్తాడనమాట. అది దీని తాలూకా అర్థం. Receipts are recorded on debit side and payments are recorded on credit side. ఓకే, యాక్చువల్గా ఇది ఇలా చదువుతుంటే మీకు క్యాష్ బుక్ గుర్తుకు వచ్చుండే ఉంటుంది. ఈ పాటికి క్యాష్ బుక్లో మనం ఏం రాస్తామంటే క్యాష్ వస్తే డెబిట్ సైడ్ రాస్తాము, క్యాష్ పోతే క్రెడిట్ సైడ్ రాస్తాము. సో ఇక్కడ కూడా రిసిప్ట్స్ ఆర్ రికార్డెడ్. రిసిప్ట్స్ ఆర్ రికార్డ్ అంటే రిసిప్ట్స్ అంటే ఆ రిసిప్ట్స్ ఏమైతే వాళ్ళకి వస్తాయో అన్ని డెబిట్ సైడ్ రాస్తారు. పేమెంట్స్ ఏమున్నాయి అన్ని క్రెడిట్ సైడ్ రాస్తారు. చెప్పాలంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటే ఇది జస్ట్ లైక్ క్యాష్ బుక్ లాగే ఉంటుంది. సేమ్ క్యాష్ బుక్ లాగే ఉంటుందన్నమాట. కాకపోతే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ అనరు. ఆ క్యాష్ బుక్ని ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అని అంటారు. అంటే మీకు ఇప్పటికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ. అయితే ఆ అడ్జస్ట్మెంట్స్ ఏమీ కూడా మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో చూపించకూడదు అన్నమాట. నార్మలీ దిస్ అకౌంట్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. అంటే ఏంటంటే జనరల్గా ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్సే చూపిస్తుంది అన్నమాట. This account ends with closing balance in the bank account and cash in hand. అంటే ఇందాక డెబిట్ సైడు అంటే రిసీప్ట్ సైడు ఫస్ట్ మనం ఓపెనింగ్ బ్యాలెన్సు, క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత ఏమో బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాము. అలాగే క్రెడిట్ సైడు అంటే పేమెంట్ సైడు లాస్ట్లో మనకేంటంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్సు, క్యాష్ బ్యాలెన్స్ కూడా మనం చూపించాలి. అయితే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ మనం ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి క్యాష్ బ్యాలెన్స్ మిస్ అయితే క్యాష్ బ్యాలెన్స్ తెలుస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ మిస్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలుస్తుంది. ఓకే, అంటే టు నో ద క్యాష్ బ్యాలెన్స్ వీ షుడ్ ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. అంటే క్యాష్ బ్యాలెన్సు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మాత్రమే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ మనం తయారు చేస్తాం అన్నమాట. ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ గురించి ఇంట్రొడక్షన్. ఇక్కడ మీకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫార్మేట్ నేను చూపిస్తున్నాను. సో ఆ రిసిప్ట్స్ డెబిట్ సైడు, పేమెంట్స్ ఏమో క్రెడిట్ సైడు. ఆ రిసిప్ట్ సైడ్ ఒకసారి చూడండి. టు బ్యాలెన్స్ బీడీ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్, బ్యాంక్ అని ఇచ్చాను. ఇన్నర్ కాలంలో 2 వేసుకుని దాన్ని టోటల్ చేసుకుని అవుటర్ కాలంలో వేసుకోవాలి. 2 సబ్స్క్రిప్షన్స్ అంటే ఇవి మనకి చందాలు అంటారు. ఇవి సబ్స్క్రిప్షన్స్ అనేవి మనకి రిసిప్ట్ కాబట్టి డెబిట్ సైడు. ఎంట్రన్స్ ఫీజు అనేది కూడా ఇక్కడ మనకి డెబిట్. చెప్పాలంటే సబ్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు పైసలు వస్తాయి, డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఎంట్రన్స్ ఫీజు అంటే కూడా డబ్బులు వస్తాయి, మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి. లైఫ్ మెంబర్షిప్ ఫీజు అన్నా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి. లెగసీస్ అంటే దీన్ని వారసత్వం అంటారు. ఇక్కడ కూడా పైసలు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి. డొనేషన్స్ కూడా మనకి
పైసలు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి. డొనేషన్స్ ఫర్ లైబ్రరీ బుక్స్ అంటే లైబ్రరీ బుక్స్ కొనమని చెప్పి కొంతమంది డొనేషన్ ఇచ్చారు. ఆ డొనేషన్ ఇచ్చినప్పుడు కూడా మనకు పైసలు వచ్చాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకున్నాము. నెక్స్ట్ లాకర్స్ రెంట్. లాకర్స్ రెంట్ అంటే ఈ ఆర్గనైజేషన్స్ లాకర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు అది యూజ్ చూసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఈ సంస్థకి రెంట్ కడుతూ ఉంటారన్నమాట. ఆ రకంగా కూడా ఇక్కడ లాకర్స్ రెంట్ వల్ల పైసలు వస్తున్నాయి కాబట్టి డెబిట్ సైడ్ చూపించాము. సేల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు టికెట్లు అమ్ముతారు కాబట్టి దాని ద్వారా కూడా పైసలు వస్తాయి, డెబిట్ సైడ్ వేశారు. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. పాత న్యూస్ పేపర్లు అమ్మినా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ వేశారు. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్, పాత ఫర్నిచర్ అమ్మితే డబ్బులు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ వేశారు. తర్వాత 2 మ్యాచ్ ఫండ్. మ్యాచ్ ఫండ్ అంటే ఏమైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఫుట్బాల్ మ్యాచ్ కానీ ఇటువంటి మ్యాచ్లు ఆడడానికి కండక్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఫండ్స్ వస్తే పైసలు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ వేస్తాం. అంటే ఇక్కడ డెబిట్ సైడ్ రిసీప్ట్ సైడ్ మీరు ఆలోచించినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా మనకు పైసలు వచ్చాయి. ఇందాక మీకు చెప్పాను రిసిప్షన్ పేమెంట్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ అకౌంట్ అని. అంటే క్యాష్ బుక్ లాంటిదే ఇది కాబట్టి డెబిట్ సైడ్ వేస్తాం. ఇప్పుడు పేమెంట్ సైడ్ చూడండి. శాలరీస్ అంటే ఏంటి? ఖర్చులు, పైసలు పోతున్నాయి క్రెడిట్ సైడ్. తర్వాత రెంట్, ఖర్చులు, పైసలు పోతున్నాయి క్రెడిట్ సైడ్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పర్చేజెస్ ఆఫ్ ఫర్నిచర్ అంటే మనం ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే పైసలు పోతాయి. స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజెస్, స్పోర్ట్స్ మెటీరియల్ కొన్నా పైసలు పోతాయి. స్టేషనరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, పోస్టల్ స్టాంప్స్ పర్చేజ్డ్, స్కాలర్షిప్ పెయిడ్, మెడిసిన్స్, బుక్స్, సబ్స్క్రిప్షన్స్ టు న్యూస్ పేపర్ అని. అంటే ఇక్కడ మనకి ఇవి కనిపించినవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ చేసినప్పుడు పైసలు పోతాయి కాబట్టి మనం పేమెంట్ సైడ్ రాసుకున్నాం. ఇక్కడ లాస్ట్లో బై బ్యాలెన్స్ సీడీ అని ఇచ్చాము. అంటే సీడీ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అంటే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇస్తాడు. ఈ అకౌంట్ని మనం ప్రిపేర్ చేసి ఈ అకౌంట్ ద్వారా మనము క్యాష్ బ్యాలెన్స్ని మనం కొనుక్కుంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇది వెరీ సింపుల్. దీన్ని ప్రత్యేకంగా బైహార్ట్ చేయవలసిన అవసరం లేదు. రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటే క్యాష్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదవండి. పైసలు వస్తే డెబిట్ సైడ్ వేసుకోండి, పైసలు పోతే క్రెడిట్ సైడ్ వేసుకోండి. ఇది వెరీ సింపుల్. మన కరోనా సిలబస్ ప్రకారము మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 5 మార్కులకి గ్యారంటీగా వచ్చే లెక్క. కాబట్టి మీరు ఒక 2-3 లెక్కలు గట్టిగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఫర్ ఎవర్ మీకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీకు మన తెలంగాణ మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంది ఇంటర్మీడియట్ది. ఆ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈ రకంగా ఇచ్చాడు. ప్రిపేర్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫ్ స్పేస్ స్పోర్ట్స్ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ 31/3/2021. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంకు, ఎంట్రన్స్ ఫీజు రిసీవ్డ్, ఎంటర్టైన్మెంట్ షో రిసీప్ట్స్, సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్, శాలరీస్, రెంట్, పీరియాడికల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ ఎక్స్పెన్సెస్, కంప్యూటర్ పర్చేజ్డ్, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, క్యాష్ బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్. సో ఈ లెక్క దీన్ని మనం ఎలా చేయాలి అంటే మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి దాన్ని అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్న తర్వాత పైసలు వస్తున్నాయా, పైసలు వస్తే రిసిప్టు, పైసలు పోతున్నాయా అంటే పేమెంట్. సో ఆ రకంగా మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్గా డివైడ్ చేసి మనం అకౌంట్లో వేస్తాము. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ లెక్కని నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను, చూడండి. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఈ రకంగా మనం డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత రిసిప్ట్స్, అమౌంట్, పేమెంటు, అమౌంట్. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎప్పుడు కూడా ఏం వేసుకోవాలని చెప్పాను? 2 బ్యాలెన్స్ బీడీ అని వేసుకుని ఇక్కడ మనకి ఇచ్చే బ్యాంక్ బ్యాలెన్సు, తర్వాత క్యాష్ బ్యాలెన్స్, ఇవి 2 ఇలా వేసుకుని ఇవి 2 యాడ్ చేసి ఇలా అవుటర్ కాలంలో వేసుకోవాలి 6000. రైట్. తర్వాత రెండోది 2 ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్. ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్ అంటే పైసలు వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ సైడ్ వేసుకున్నాం, అమౌంట్ కాలంలో వేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ షో రిసీప్ట్స్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ షో కండక్ట్ చేయడం వల్ల మనకి పైసలు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ మనం చూపించుకోవాలి. అలాగే సబ్స్క్రిప్షన్స్ కరెక్టెడ్ అంటే చందాలు మనకు వచ్చాయి అంటే ఆ చందాల ద్వారా పైసలు వచ్చాయని అర్థం. సో అది డెబిట్ సైడ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో శాలరీస్ అంటే ఖర్చులు, పైసలు పోతున్నాయి కాబట్టి క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాము. అలాగే రెంట్ అంటే ఎక్స్పెండిచర్, పైసలు పోతున్నాయి కాబట్టి క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాము. అలాగే
పీరియాడికల్స్ అంటే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా చెల్లించే డబ్బులు ఉంటే వాటిని పీరియాడికల్స్ అంటారు. ఇది కూడా డబ్బులు పోతున్నాయి కాబట్టి క్రెడిట్ సైడ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ బై ఎంటర్టైన్మెంట్ షో ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసేటప్పటికి దానికి కొన్ని ఖర్చులు అవుతాయి. ఖర్చులు అయినప్పుడు పైసలు పోతాయి కాబట్టి వాటిని క్రెడిట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేస్ అంటే ఒక కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు అది ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతుంది కాబట్టి పైసలు పోతాయి, సో క్రెడిట్ సైడ్ చూపించాము. అలాగే నెక్స్ట్ బై టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అంటే టోర్నమెంట్ కండక్ట్ చేసేటప్పుడు పైసలు ఖర్చు అవుతాయి కాబట్టి పైసలు పోతాయి, సో క్రెడిట్ సైడ్ మనం చూపించాము. సో నెక్స్ట్ బై బ్యాలెన్స్ సిడి అంటే ఇప్పుడు మనకి ఈ లెక్కలో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం డెబిట్ సైడ్ టోటల్ చేసుకోవాలి. సో డెబిట్ సైడ్ టోటల్ చేసుకుని మనం అమౌంట్స్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ బ్యాలెన్స్ సిడీలో మనకి ఆల్రెడీ క్యాష్ బ్యాలెన్స్ 1800 ఇచ్చాడు, అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ డెబిట్ సైడ్ టోటల్ చేసాము. డెబిట్ సైడ్ టోటల్ చేస్తే 20,000 అయింది. సేమ్ అమౌంట్ క్రెడిట్ సైడ్ వేసుకుని దీంట్లోంచి మొత్తం పేమెంట్స్ అన్ని టోటల్ చేసుకుని మైనస్ చేస్తే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను బ్యాంకు వితిన్ బ్రాకెట్స్లో బిఎఫ్ అంటే బ్యాలెన్స్ ఫిగరు 4,000 అంటే 4,000 మిస్ అయింది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇవి రెండు కలిపితే మనకి 5,800. సో ఇప్పుడు మొత్తం 5,800 ప్లస్ అదర్ ఎక్స్పెండిచర్స్ యాడ్ చేస్తే 20,000 వస్తుందన్నమాట. చూసారా, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది. జాగ్రత్తగా మీరు ఆలోచించి పైసలు వస్తే డెబిట్, పైసలు పోతే క్రెడిట్ అనే కాన్సెప్ట్ మీద రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ని సింపుల్గా తయారు చేసి 5 మార్కులు చిటికలో కొట్టేయచ్చు. ఏమంటారు స్టూడెంట్స్? ఐ హోప్ దిస్ ప్రాబ్లం మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ అని చకచకా చేసేసేయండి, మంచి స్కోరింగ్ వస్తాయి, పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఒక్కసారి ఈ వీడియోని చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీరు చెయ్యాలి. సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సో మీకోసం ఇంకా కొత్త వీడియోస్, ఎఫెక్టివ్ వీడియోస్ తయారు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్, యువర్ మోహన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.